టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఆయన సంచలన లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదన్నారు హరిరామ జోగయ్య. ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్ల కేటాయింపుపై హరిరామ జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించారు ప్రశ్నించారు. ఏపీలో జనసేన పార్టీ అంత హీన స్థితిలో ఉందా అని పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు. జనసేన శక్తిని స్వయంగా పార్టీ అధినేతే తక్కువ అంచనా వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేవలం 24 సీట్లు ఇవ్వడం సొంత పార్టీ నేతలనే సంతృప్తి పరచలేదన్నారు హరిరామ జోగయ్య. జన సైనికులంతా పవన్ ను సీఎంగా చూడాలని కలలు కంటుంటే అందుకు పూర్తి విరుద్ధంగా పవన్ నడుచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడిస్తావంటూ పవన్ పై లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు హరిరామ జోగయ్య.